ఏలూరు జిల్లా సెంటర్ నూజివీడులో దొంగ స్వామీజీని పోలీసులు అరెస్ట్ చేశారు. మాయ మాటలు చెప్పి ప్రజలను మోసం చేస్తున్న నకిలీ స్వామీజీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తూరపాటి బాలయ్య అనే వ్యక్తి స్వామీజీ అవతారం ఎత్తి ప్రజలను మోసం చేస్తున్నాడు. కొంతమంది ఇళ్లకు వెళ్లి మాయ మాటలు చెప్పి పూజలు చేయాలని చెప్పి డబ్బు గుంజుకుంటున్నాడు. అతడి మాయలో పడి మోసపోయిన కొందరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు అతగాడిని పట్టుకొని కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా నూజివీడు డీఎస్పీ ప్రసాద్ మాట్లాడుతూ ఇలాంటి దొంగ స్వామీజీలను నమ్మి మోసపోవద్దని సూచించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనుమానిత వ్యక్తులు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని చెప్పారు. మన నూజివీడు మండలం పాత్రికేయులందరికీ నమస్కారాలు. ఈ పత్రికా సమావేశానికి ముఖ్య కారణం ఇటీవల మన చాట్రాయ మండలంలో ఆరువలను విలేజ్లో ఒక నకిలీ స్వామీజీ ఒక డాబా ఇంట్లోకి ప్రవేశించి ఆ ఇంటికి శని పట్టుకుంది. ఆ శని వల్ల ఆ యొక్క అల్లుడు గారు చనిపోతారు, ఆ ఇంటికి ఉన్న అల్లుడు గారు చనిపోతారు, అలాగే పిల్లాడు కూడా చనిపోయే అవకాశం ఉందని చెప్పి ఆ యొక్క లోపల ఉన్న మహిళల్ని భయపెట్టి ఇది కనకదుర్గమ్మ తల్లి యొక్క యంత్రాలు పెట్టి పూజ చేస్తే దానివల్ల వాళ్ళకి ఆ యొక్క అపాయం తగ్గుతుందని, ఆ ఫ్యామిలీ సురక్షితంగా ఉంటుందని చెప్పి మాయమాటలు చెప్పి వాళ్ళ దగ్గర నుంచి 61,000 రూపాయలు తీసుకొని మళ్ళీ అక్కడి నుంచి ఉడాయించడం జరిగింది. అలాగే ఇంతకుముందు కూడా అంటే దగ్గర 8 నెలల క్రితం మన నూజివీడు రూరల్ ప్రాంతంలో కోతిరెడ్డి గ్రామంలో కూడా ఈ సమ్మక్క సారక్క పూజలు చేస్తామని చెప్పి నమ్మించి ఒక 26,400 రూపాయలు ఆ విధంగా వాళ్ళ దగ్గర నుంచి తస్కరించడం జరిగింది. ఈ ఎవరు ఏంటి ఇతను అనేది ఈ 2 కేసులు కట్టడం జరిగింది. దర్యాప్తు చేస్తున్న సమయంలో మన చాట్రాయ్ ఎస్ఐ గారు, వాళ్ళ యొక్క సిబ్బంది, అలాగే మన నూజివీడు రూరల్ సిఐ గారి యొక్క ఆధ్వర్యంలో సాంకేతిక పరిజ్ఞానంతో మనము ఇది ఎవరనేది మనం తెలుసుకున్నాము. ఇతను మీ ఎదురుంట కనపడుతున్న ఇతనితో ఈ వ్యక్తి ముద్దాయి తూరపాటి బాలయ్య, తండ్రి పేరు కొండయ్య, వయసు 37 సంవత్సరాలు, బొడగజంగారు, పెరియగూడెం పంచాయతీ అండి. ఇతని అశ్వరావుపేట గ్రామం మరియు మన భద్రాద్రి కొత్తగూడెం తెలంగాణ ప్రాంతం అన్నమాట. ఇతను ఎక్కువగా ఏంటంటే ఈ సత్తుపల్లి, అశ్వరావుపేట, నూజివీడు, చాట్రాయి మండలం, ముస్లిం మండలం ఎక్కువగా తిరుగుతూ ఉంటాడు. తిరిగి ఇలాంటి పనులు